అందరికీ నమస్కారం. నా పేరు తన్నబుద్ధి భోగేశ్వరరావు. నేను భారతీయ వాయుసేనలో ఒక వాయు సైనికుడిగా అంటే ఎయిర్మెన్గా 10 సంవత్సరాలు చేసిన, అలాగే ఒక సక్సెస్ఫుల్ లాయర్గా తాడేపల్లిగూడెం కోర్టులో 10 years ప్రాక్టీస్ చేసిన, తర్వాత 25 సంవత్సరాలు ఒక వ్యాపారవేత్తగా చేసిన, లేదంటే గత 20 సంవత్సరాల నుంచి ఒక విద్యావేత్తగా ఉన్నా, లేదంటే 200 మందికి మనకి అప్పట్లో యుద్ధ వీరుల్ని కూడా నేను వెబినార్స్ కండక్ట్ చేసిన, అది యాంకర్గా ఉన్నా, అలాగే సక్సెస్ కోచ్గా నేను ఉన్నదాం, లేకపోతే 2 పుస్తకాలు రాసిన ఆథర్గా ఉన్నానన్నా కానీ ఫైనల్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉండడానికి కూడా కారణం కేవలం మా అమ్మ పెట్టిన భిక్ష. అమ్మ నాన్న కూడా చదువులేని పరిస్థితి, నిరక్షరాస్యులు, కేవలం పొలం పని చేసుకొని సాగించే ప్రయాణంలో నన్ను ఆ స్థాయి నుంచి కూడా, చిన్నప్పుడు నేను కూడా పొలం పని చేసుకునే స్థాయి నుంచి ఈరోజు ఒక 4,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నానంటే ఫస్ట్ గురువు మా అమ్మ, తర్వాత గురువు చదువు పరంగా మా ప్రభాకర్ రావు మాస్టర్ గారు. ఎందుకంటే మా ఇంట్లో కరెంటు కూడా ఉండేది కదా ఆ రోజుల్లో, గుడ్డు దీపంలో చదివికి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో మా ఆయన మమ్మల్ని ఆదరించి వాళ్ళ ఇంటికి, ఆ ట్యూషన్ అని అప్పట్లో ప్రైవేట్ అని, ఇంటికి రప్పించుకొని ఆ కరెంటు దీపాల్లో చదువుకోవడానికి, చదువుకున్న తర్వాత కూడా అక్కడే పడుకొని మళ్ళీ ఉదయం కూడా చదువుకొని, ఆ విధంగా 10th క్లాస్ గట్టెక్కడం అంటే అప్పట్లో చాలా ఒక పెద్ద విషయమే. అలాంటి 10th క్లాస్ కూడా గట్టెక్కడం, అప్పట్లో మేము 60 మంది ఉంటే క్లాస్లో కేవలం 9 మందిలో పాస్ అయ్యారు. సో పాస్ అవడం అంటేనే, పాస్ అయినందుకు కూడా బ్రహ్మాండంగా కూడా సెటిల్ అయ్యాడు అప్పట్లో పరిస్థితులు ఇవి, ఇప్పటికి భిన్నంగాను. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకోవడం పెంటపాడు డిఆర్జీ కాలేజీలో, అక్కడ కూడా ఇంగ్లీష్ మొక్కలు బాగా నేర్చుకొని పాస్ అవ్వడం. తర్వాత ఫస్ట్ ఇయర్ బీకామ్లో ఉండగానే అందరూ కూడా ఏదో మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటుంటే ఎయిర్ ఫోర్స్ ఉండే, నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా వాళ్ళతో పాటు పెట్టుకోవడం. అదృష్టవశాత్తు కొన్ని వేల మందిలో కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అక్కడ సెలెక్ట్ అవ్వడం. నేను భారతీయ వాయుసేనలో 1970s అంటే 78లో చేరడం జరిగింది. చేరగానే అక్కడి నుంచి నన్ను బెంగళూరులో ట్రైనింగ్ పంపించడం జరిగింది. బెంగళూరులో జలహల్లి వెస్ట్ అనే ప్రాంతంలో 1 year ట్రైనింగ్ అయితే అక్కడికి ఆర్టీఓ ట్రేడ్ అంటే రేడియో టెలిఫోన్ ఆపరేటర్ అని, అంటే కమ్యూనికేషన్ దాంట్లో మనకు ట్రేడ్ ఇచ్చి ట్రైనింగ్ తీసుకోమన్నారు. 1 year కూడా ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు 78 అంటే సుమారు 48 years బ్యాక్ స్టోరీ అది. సో ఆ ట్రైనింగ్ అయిపోగానే కూడా మాకు పోస్టింగ్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నంబర్ 9 టాక్టికల్ ఎయిర్ సెంటర్ అని చెప్పి, అది చండీ మందిర్ అంటే చండీగఢ్ పక్కన, అక్కడికి వెళ్ళడం జరిగింది. బ్యాచిలర్గా ఉండడం, అక్కడ అందరితో కలిసిమెలిసి ఉండడం అలవాటు పడి యాజ్ ఎ బ్యాచిలర్గా ఉండి బాగా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా అక్కడ ఆ టెన్యూర్లో ఉన్నది ఏంటంటే, మేము అప్పుడు అక్కడి నుంచి చండీగఢ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో రాజస్థాన్లోని ఎడార్లోకి వెళ్ళి అక్కడ మేము 2 నెలలు టెంట్లు వేసుకొని, టెంట్లో కూడా యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితుల్ని, దాన్ని ఎక్సర్సైజ్ అంటారు, అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ టెంట్లో ఉండడం, చలిలో ఉండడం, యుద్ధం వస్తే ఎలా తయారో తెలుసుకోవడం, యుద్ధం వస్తే ఏం జరుగుతుందో కూడా అన్నీ తెలుసుకోవడం, ఎయిర్ ఫోర్స్తో పాటు ఆర్మీతో పాటు అందరూ కూడా ఉండడం కూడా చాలా బ్రహ్మాండంగా యాజ్ ఎ బ్యాచ్లో బాగా ఎంజాయ్ చేసాం. సో 3 years తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ పోస్టింగ్ వచ్చి మౌంట్ అబూ, బ్యూటిఫుల్ ప్లేస్, అది హిల్ స్టేషన్ రాజస్థాన్లో ఉంటుంది, అహ్మదాబాద్ దగ్గర. అక్కడ పోస్టింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కమ్యూనికేషన్ సెంటర్లో, అక్కడ కూడా సుమారు 2.5-3 years అక్కడ ఉన్నాం. సక్సెస్ఫుల్గా యాజ్ అ న్యూలీ మ్యారీడ్ పర్సన్గా బాగా ఎంజాయ్ చేసాం హిల్ స్టేషన్లో. 83లో మ్యారేజ్ అయింది. 83లో మౌంట్ అబూలో ఉండగానే మ్యారేజ్ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 85 నవంబర్ నెలలో, సుమారు అంటే 2.5 years తర్వాత మళ్ళీ చాయిస్ పోస్టింగ్ మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ రావడం జరిగింది. అక్కడ సుమారు ఆల్మోస్ట్ 5 అంటే 4.5 years పైనే ఉండడం జరిగింది అక్కడ. అప్పుడు ఎక్కువగా అక్కడ ఉన్నప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో మనం ఆపరేషన్స్లో దాన్ని మనం పనిచేసేవాళ్ళం. సో అక్కడ ఉండగానే 2 పిల్లలు కూడా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అక్కడ ఉండగానే పుట్టడం జరిగింది. అది కూడా చాలా దగ్గరగా, హోమ్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. పిల్లలు పుట్టడం కూడా మనకి చాలా, అంటే ఎక్కడున్నా కానీ అంతా మంచిగా జరిగింది. ఏ ప్లేస్లో ఉన్నా కానీ బ్యాచిలర్గా ఉండగా ఎంజాయ్ చేసాం, న్యూలీ మ్యారీడ్గా ఎంజాయ్ చేసాం, పిల్లలు పుట్టినప్పుడు కూడా దగ్గరలో ఉండి ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఉన్న తర్వాత ఫైనల్గా లాస్ట్ పోస్టింగ్ వచ్చి అది కూడా వండర్ఫుల్ పోస్టింగ్, డార్జిలింగ్ హిల్ స్టేషన్.
డార్జిలింగ్ జిల్లాలో ఉన్న అది బాగ్డోగ్రా అనే ప్లేస్, అంటే సిలిగురి పక్కనే ఆ ప్లేస్లో అక్కడికి ఫైనల్ పోస్టింగ్ అక్కడ రావడం జరిగింది. అక్కడ అడ్వాంటేజ్ అంటే అక్కడ కూడా చదువుకి నిరాటంకంగా ఇప్పుడు ఈవెన్ మౌంట్ చండీగఢ్లో ఉన్నా కానీ BA స్టార్ట్ చేసాం. BA చండీగఢ్ యూనివర్సిటీలో BA కంప్లీట్ చేసాం. అలాగే ఇప్పుడు 4.5 years అకాడమీలో ఉండగా అక్కడ హైదరాబాద్లో ఉండగా ఉస్మానియా యూనివర్సిటీలో మనం MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసాం. అలాగే దాంతోపాటు మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పి MA ఇంగ్లీషు, అంటే ఇంగ్లీష్ మీద పట్టుని చెప్పి MA ఇంగ్లీష్ చేయడం జరిగింది. 2 కూడా 2nd క్లాస్లో పాస్ అయ్యాం. సో దాని తర్వాత ఎప్పుడైతే బాగ్డోగ్రా వెళ్ళానో అక్కడ మళ్ళీ MA ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ PhD అనుకున్నాం. కానీ పక్కన యూనివర్సిటీ ఉండేది మాకు, నార్త్ బెంగాల్ యూనివర్సిటీ చెప్పి 4 kilometers దూరంలో. సో అక్కడికి చాలా దగ్గర. అప్పుడు ఇంగ్లీష్లో అనుకున్నప్పుడు అప్పుడు అవకాశం ఏంటంటే LLBకి అడ్మిషన్ జరుగుతున్నాయి. రెగ్యులర్ స్టూడెంట్గా అడ్మిషన్ జరిగినప్పుడు సో ఇదేదో నాకు ఇంకా 3 years టైం ఉంది అప్పుడు బయటకు కూడా రావడానికి. సో ఈ 3 yearsలో LLB అయిపోతుందని చెప్పి ఇమీడియట్గా LLB అడ్మిషన్ తీసుకొని రెగ్యులర్ రోజు డే స్కాలర్గా వెళ్ళి చేయడం జరిగింది. అక్కడ ఉండగానే 3 yearsలో కూడా LLBలో ఆ యూనివర్సిటీలో 2 first class ఉంటే నాది కూడా ఒక ఫస్ట్ రావడం నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను యావరేజ్లో వెళ్తా ఉన్నాను, 55 2nd classగా ఉన్నాను. నాకు ఫస్ట్ నేను అది పిల్లలకు కూడా చెప్తుంటా విషయం. సో మనం ఎప్పుడైనా మనం గోల్ పెట్టుకుంటే సాధిస్తాం, గోల్ పెట్టుకుంటే సాధించలేం. అప్పుడు ఏమైనా సరే నేను ఫస్ట్ క్లాస్ రావాలనుకున్నాను. బ్రహ్మాండంగా యూనివర్సిటీ లెవెల్లో 2 మంది ఫస్ట్ క్లాస్ రావడం, సో చాలా హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా లా డిగ్రీ మన చేతికి ప్రొఫెషనల్ డిగ్రీ రావడంతో నాకు కొండంత బలం వచ్చి ఇంకా సర్వీస్కి ఎలాగ 15 ఏళ్ళ తర్వాత నేను ఒక్కడనే అబ్బాయిని కాబట్టి అమ్మ నాన్నకి ఎలాగ దగ్గరికి వెళ్ళిపోవాలి, అమ్మ నాన్నతో లాస్ట్లో వాళ్ళకి ఏమైనా సేవ చేయాలని దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. రాగానే LLBడికి రావడంతో 93లో నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. రాగానే మళ్ళీ అడ్వకేట్గా ఇమీడియట్గా మనకి బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్వకేట్గా అని చెప్పి తాడేపల్లిగూడెంలో కూడా అక్కడ ఉంటూనే సుమారు 10 సంవత్సరాలు ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్గా ఈవెన్ సీనియర్స్ మీద కూడా కేసులు గెలిచే స్థాయికి రావడం. ఆయన ఎలాంటి ఏమంటాం అర్జెంట్ కేసులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇవ్వంటే అందరూ కూడా మన దగ్గర వచ్చే పరిస్థితి ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా షార్ట్ టైంలోనే మనం అప్పట్లో మా గురువు గారు ఫస్ట్ DL లక్ష్మణ శాస్త్రి ఉండేవారు. వాళ్ళ ఆఫీస్లో 9 months సుమారు 1 year జూనియర్గా చేశాను తప్పదు కాబట్టి. అలాగే ఇప్పుడు ఇంకొక ఆయన సచ్చిదానంద గారు ఉండేవాళ్ళు, VVK సచ్చిదానంద గారు, ఆయన సీనియర్ అడ్వకేట్. సో TBR గారు మీరు రండి నా ఆఫీస్ చూడండి నేను లేని టైంలో అంటే ఆ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళడం. అక్కడ అలాగే వితిన్ 2 yearsలో కూడా మనం ఇండిపెండెంట్గా మనం ప్రాక్టీస్ చేసుకుని రావడం. సో ఎవరైనా ఏ రంగంలో సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవడం ఉండదు. బట్ దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి. ఆ ఫౌండేషన్ ఏదైతే పునాది ఉందో వేసుకుంటే, స్ట్రాంగ్ వేసుకుంటే బ్రహ్మాండంగా మనం ఏ రంగంలోనే దూసుకెళ్ళిపోవచ్చు. సార్ ఇక్కడ సక్సెస్ గురించి చెప్పారు, ఫెయిల్యూర్స్ గురించి ఏదైనా చెప్పగలుగుతా అంటే ఫెయిల్యూర్ సక్సెస్ కింద మళ్ళీ ఎలా మలుచుకున్నారని చెప్తాను ఏదైనా. సో నేను బీకామ్ కాబట్టి బీకామ్ చేయాలనుకున్నా. ఫస్ట్ నేను కట్టింది కూడా బీకామ్ కట్టడం జరిగింది పంజాబ్ యూనివర్సిటీలో. బట్ దానికి కొన్ని స్టాటిస్టిక్స్ ఏదో ఉండాలి, లెక్కలు కొంచెం మనం కొంచెం లెక్కలు అయితే కొంచెం వీక్గా ఉండాలి అప్పట్లో ఉండే బేసిక్ దీంట్లో. సో అది ఆ స్టాటిస్టిక్స్ సరిగ్గా అర్థం కాక నేను ఫెయిల్ అయిపోయా. బీకామ్ కట్టాను కానీ ఫెయిల్ అయిపోయా. సరే ఇంకా మన వల్ల కాదని చెప్పి అక్కడ వదిలిపెట్టలా. సరే బీకామ్లో ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే డిగ్రీ BA అయితే ఈజీగా చదువుకోవచ్చు చెప్పి BAకి మళ్ళీ స్విచ్ ఓవర్ అయ్యాం. అక్కడ మళ్ళీ BA చేసాం, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంగ్లీషు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా కూడా మనకి ఫెయిల్యూర్స్ అప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అంతా మన మనిషిగా అందుకొని మళ్ళీ మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకొని ముందుకెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళడం జరిగింది. సో దీని వరకు అయితే తర్వాత ఈ బిజినెస్ లైఫ్లో అయితే బోల్డ్ అన్ని రోలర్ కోస్టర్ ఉంటాయి కదా, పైకి కిందకి సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది, లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. ఆ విధంగా అసలు అంతులేని కదా పరిస్థితి. సో అలాగే ఎంటర్ప్రెన్యూర్ చేయలేం అంటే ఇప్పుడు యాజ్ ఎన్ అడ్వకేట్గా కూడా ఒక సాఫీగా వెళ్ళిపోయింది, ఒక న్యాయవాదిగా బ్రహ్మాండంగా వెళ్ళాం. అప్పట్లో తాడేపల్లిగూడెంలో ఈ ఎక్సర్విస్మెన్ అసోసియేషన్ కూడా మనం కట్టించాం. మనం డొనేషన్లు ఇప్పించి అందరిని కూడగట్టుకొని మెట్ట మీద ఇప్పుడు కూడా అక్కడ ఉంది ఎక్సర్విస్మెన్ ఉంది కదా, నిట్టు గోడ పక్కన ఉంటుంది. దానికి పునాది అప్పుడు మనం కొంతమందిని సంఘటితపరిచి అప్పుడు ఊరికే పాకలో ప్యాకాడికి వెళ్ళిపెట్టే స్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా బిల్డింగ్లు, ప్రైరీ గోడలు, లేకపోతే మంచి యాక్టివిటీస్, సుమారు 1000 మంది సభ్యులు ఉన్నారు అక్కడ ఎక్స్ సర్వీస్మెన్. సో ఆ విధంగా వాళ్ళకి మెయిన్
ఏదైనా మనం ఏదైనా సాధించాలంటే ఇప్పుడు చెప్తాం కదా, మనం ఎంత బాగా సేవ చేస్తే అంత గొప్ప ఎదుగుతాం. కేవలం మనం మన కోసం డబ్బులు లేకపోతే మనం ముందుకు వెళ్ళాం. కేవలం 50 మంది ఎక్స్ సర్వీస్మెన్కి ఉపాధి అని చెప్పి అప్పుడు వాళ్ళకి నేను లీగల్ అడ్వైజర్గా ఉండేవాడిని. చాలామంది కేసులు కూడా టేకప్ చేసాం, వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇప్పించాం. కొంతమంది ఎవరు నవాపాలెం కావచ్చు, తాడేపల్లి కావచ్చు, వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళు ఆక్రమణ చేసుకుంటే కోర్టు పరంగా వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసాం. ఈ క్రమంలో అప్పట్లో ఈ మనకి డిఓటీ అనగా డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్లో మా వాళ్ళు చాలామంది అక్కడ ఈ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాళ్ళు. ఆర్మీలో ఉండగా ర్యాంకులు పెట్టుకొని సుబేదార్ అని చెప్పి ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చి చిన్న ఉద్యోగాలు కూడా చేయవలసిన పరిస్థితి ఉండేది. అప్పుడు కూడా నాకు చాలా ఇది అనిపించేది, అంత గొప్ప చేసేవాళ్ళు ఇక్కడేమో సెక్యూరిటీ లేదా వాచ్మెన్ టైప్లో చేస్తానని చెప్పి. బట్ అలాంటి టైంలో మనకి టోల్ గేట్ కాన్సెప్ట్ వచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కలెక్టరేట్ని అప్రోచ్ చేసి మాకు ఎక్స్ సర్వీస్మెన్ టోల్ కలెక్షన్ ఏజెన్సీ కావాలని అడిగారు. సో అప్పుడు మనం ఈ జన్మభూమి అని చాలా ఎక్స్ సర్వీస్మెన్ సంగీతపరిచి పబ్లిక్ సేవా రంగంలో అందరికీ సేవ చేసిన జన్మభూమి అప్పుడు కూడా చాలా పనులు చేసేవాళ్ళం. సో ఆ క్రమంలో ఏంటంటే వీళ్ళందరికీ పనికొస్తుందని చెప్పి మనం అప్పుడు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటుంది మన జిల్లాలో. వాళ్ళందరూ కూడా ఏదైనా వచ్చినా ముందు మనకి చెప్పడం, మన సపోర్ట్ తీసుకోవడం చేసేవాళ్ళు. వాళ్ళు ఇది రాగానే మనల్ని కాంటాక్ట్ చేసి భోగేశ్వరరావు గారు ఇది మంచి అవకాశం ఉందంటే మీరు ఏమైనా టేకప్ చేస్తానంటే, సో మన వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది 50 మందికి అని చెప్పి నేను మనకి ఓకే చెప్పడం జరిగింది. అప్పట్లో అసోసియేషన్లో అందరూ భయపడ్డారు. మీటింగ్లో కూడా మేము మనం పెట్టుకుంటే మనకి ఇబ్బంది, డబ్బులు తేడా వస్తే మన జైల్లో పెట్టాల్సిన భయపడి రెజల్యూషన్ పాస్ చేశారు, మనకు సంబంధం లేదని చెప్పి. అయినా కానీ మీరు ఒక్క పైసా పెట్టుబడి వద్దని చెప్పి నేను అప్పట్లో నా ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టి కలెక్టరేట్కి, ఏలూరు, తర్వాత మనం ఎన్హెచ్ఏ ఆఫీస్కి తిరగడం, పీడీ ఆఫీస్ తిరగడం, ఈ ప్రాసెస్ చేయించడం సుమారు 5-6 నెలలు పట్టింది. ఆ క్రమంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ట్రావెలింగ్ ఖర్చులు కూడా 10,000 సుమారుగా నేను ఖర్చు పెట్టాను నా ఓన్గా. ఓన్లీ వీళ్ళకి సేవ చేయాలని మనకు అసలు బిజినెస్ దృక్పథం లేదు, వేరే దృక్పథం లేదు. ఆ రోజుల్లో 50 మందికి ఉపాధి అని చెప్పి చేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ కోసం చేస్తే అప్పట్లో ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపం అప్పుడు ఒక తండ్రి లాంటి ఫిగర్ అనమాట ఆయన, అహూజా అని చెప్పి ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ ఎన్హెచ్ఏలో. ఆయన మన బాణి చూసి ఇప్పుడు నేను రాను సార్ బయట నుంచి నేను అంతా సపోర్ట్ చేస్తాను, కుదరదని చెప్పి నువ్వు కూడా రావాలి, నువ్వు వచ్చి నువ్వు మార్నింగ్ టైం ప్రాక్టీస్ చేసుకో, ఇబ్బంది లేదు, కనీసం మధ్యాహ్నం వచ్చి ఒకసారి ఒక రౌండ్ వేసి అంతా బాగుందని ఫోన్ చేసి చాలు, ఇలాగే చెప్పాడు. అలా అని చెప్తే ఆయన చెప్పాడు మీ ప్రాక్టీస్ में क्या मिलता है तो वो तो छोटा मोटा है लेकिन इसमें आज बहुत पैसा मिलेगा బోల్డ్ అంటే ప్రాక్టీస్లో ఉంది. ఆఫ్టర్ ఆల్ చిన్న గ్రోత్ ఏ ఉండదు, దీంట్లోకి వస్తే బోల్డ్ అని డబ్బులు సంపాదిస్తామని చెప్ప ఏదో ప్రొఫెషన్ అంటాం కదా ముందుగా చెప్తాను, ఆ టైప్లో ఆయన చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి వెనక్కి ఆలోచిస్తుంటే ఆయన మాటలు కూడా మన చెప్పులో రింగ్ అవుతుంది. ప్రాక్టీస్ మే క్యా మిలేగా ఇస్మే ఆజో బహుత్ పైసా రియల్లీ. ఆ విధంగా ఇప్పుడు ఇంకా నేను ఈ స్థితికి రావడం అంటే కేవలం అప్పట్లో ఆయన ఒత్తిడి చేపట్టలేదా నేను, అయినా కానీ నేను 15 days వరకు వెళ్ళా. ఆయన ఇంకా వదిలిపెట్టలా, నా కొడుకులా చెప్తున్నాను విను వచ్చే అంటే ఫైనల్గా మా సీనియర్స్ కూడా డిస్కస్, సార్ ఇలా ఉంది ఏంటంటే, ఎందుకంటే ఆల్రెడీ అంత చదువుకొని 10 years ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వదిలిపెడితే మళ్ళీ చాలా కష్టం. సో ఆయన ఆప్షన్ కూడా ఇచ్చాడు, మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకుని మిమ్మల్ని అంతగా మీరు బతిమాలుతున్నారు కదా ఒకసారి ట్రైల్ ఏంటంటే మన వాళ్ళు చెప్తే, సో 15 days తర్వాత ఓకే సార్ వస్తానని చెప్పుకుని అలా చేసాం. సో ఆయన నిజంగా సపోర్ట్ చేసాడు, దానికి తగ్గట్టుగా మనం కూడా బ్రహ్మాండంగా అవన్నీ చేసాం. ఇప్పుడు ఆ స్టార్టింగ్ అది ఒక మనకి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక టోల్ గేటు 50 మంది ఎక్స్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఈరోజు మన సుమారుగా 50 టోల్ గేట్లు, సో 4,000 మందికి ఉపాధి ఇవ్వాలంటే నిజంగా ఆ రోజు ఆ అహూజా గారు అంత పట్టకపోతే నేను కూడా మన తాడేపల్లి కూడా కోర్టుకే పరిమితం అయితే ఇక్కడ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో ఈ టోల్ గేట్లు నిర్వహించే క్రమంలో చాలా కొన్ని వేల మందికి, ఇప్పుడు 4,000 అంటే ఇప్పుడు రోల్స్లో ఉన్న 4,000 మంది, ఈ క్రమంలో చాలామందికి సుమారు 10,000 మంది వరకు వండర్ఫుల్ కెరీర్ ఇవ్వగలిగాం. ఆ రేంజ్కి అంటే నేను ఎదగడం కాకుండా నా కింద మన కుర్రోళ్ళు అందరూ కూడా చాలామంది మన కుర్రోళ్ళు కూడా మన తాడేపల్లి కూడా తణుకు కుర్రోళ్ళను కూడా అప్పట్లో టోల్ గేట్లో తీసుకొచ్చి చిన్న కేడర్లో టోల్ ఆపరేటరు సూపర్వైజర్ కేడర్ నుంచి ఇప్పుడు ఏజిఎంలు జిఎంలు రీజనల్ మేనేజర్ ఉండి అందరూ కూడా ఇప్పుడు 2 లక్షల నుంచి లేకపోతే 1,50,000 నుంచి ₹1,00,000 పైగా వాళ్ళకి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు. నిజంగా బ్రహ్మాండానికి కెరీర్ ఇచ్చాం మనం. వాళ్ళిద్దరు కూడా పితృదేవతలు కదా, అమ్మ నాన్నకి ఎప్పుడు కూడా మనం రుణపడే ఉండాలి. అలాగే మా నాన్న తనుబుద్ధి వీరన్న గారు, అమ్మ తనుబుద్ధి అచ్చయ్య గారు కూడా వాళ్ళు జన్మనిచ్చి ఇంత మంచి జీవితానికి ఇవ్వడంలో ముఖ్య కారణాలు వాళ్ళకి ఎప్పుడు కూడా నేను జీవితంలో రుణపడి ఉంటాను. సో ఎయిర్ ఫోర్స్ వెళ్ళిన తర్వాత
అక్కడ ఉండే వాతావరణం ఎక్సలెంట్, చాలా అలాంటి వాతావరణం మరి బయట ఎక్కడ ఉండదు. నేను ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కొంత ఐఏఎస్ చేశాను, ఐపీఎస్ చేశాను, కానీ వాళ్ళతో ఉండే అనుబంధం, లైక్ ఎయిర్ ఫోర్స్లో ఉండే బాండింగ్, ఒకళ్ళొకళ్ళుగా ఒకళ్ళు చేసుకునే సహాయం కావచ్చు, లేదంటే ఫీలింగ్స్ కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అలాంటి వాతావరణం మన బయట ఎక్కడో కనపడుతుంది. ఎప్పుడు కూడా వి ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్, సో మెనీ పీపుల్ హ్యావ్ రిటర్న్ ద స్టోరీస్ ఆల్సో హూ స్టార్టెడ్ హంబ్లీ ఎట్ ద లోయెస్ట్ లెవెల్. అంటే ఎయిర్మెన్ అంటే లైక్ కానిస్టేబుల్ టైప్ అనుకున్నప్పుడు సిపాయి అనుకున్నప్పుడు. సో బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, అక్కడ ఉండే వాతావరణం, ఈవెన్ మై కేసులో కూడా నేను కేవలం ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి వెళ్ళినోడిని ఇప్పుడు 2 పీజీలు, ఒక ఫస్ట్ క్లాసు ప్రొఫెషనల్ డిగ్రీ ఎల్ఎల్బీ చేసుకొచ్చానంటే అక్కడ ఉండే వాతావరణం, అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలనుకుంటూ ఉంటారు, ఏదో చేయాలని తప్పదని కనిపిస్తూ ఉంటుంది. చదువుకున్న డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది మళ్ళీ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసుకొని ఐఏఎస్ ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు. సో మా ఫ్రెండ్ ఒకనైతే ఇప్పుడున్న వెంకట్రామన్ అని చెప్పి తమిళనాడులో అతను డీజీపీగా ఉన్నాడు, డైరెక్టర్ జనరల్ పోలీస్ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన అయితే ఇప్పుడు అడిషనల్ డీజీపీగా కలకట్టాలో ఉన్నాడు, జయరామన్ అని చెప్పి. అలాగే ఒక ఆయన అయితే హైకోర్టు జడ్జిగా కూడా అయిపోయాడు. అది చూసుకుని ఎంత గ్రేట్ ఎన్విరాన్మెంట్. హైకోర్టుని హెచ్ఆర్ పన్వర్ అని చెప్పి జోధ్పూర్లో ఉంటాడు. ఆయన 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా ఉండగానే ఆయన లా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. డైరెక్ట్గా సర్వీస్ అయిపోయిన తర్వాత జైపూర్ హైకోర్టులో అడ్వకేట్గా స్టార్ట్ చేశాడు. చేసిన 18 సంవత్సరాలు చేసేటప్పటికి అతను ఉంటాయి కదా కమ్యూనికేషన్, ఎయిర్ ఫోర్స్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేదంటే పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ లేకపోతే నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ పూర్తిగా ఉపయోగించుకునేటప్పటికీ ఆయన 18 ఇయర్స్గా జడ్జిగా ఎలివేట్ అయిపోయాడు, హైకోర్టు జడ్జి వెళ్ళి 11 ఇయర్స్ హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళందరితో మనకి ఇప్పుడు సంపర్కం ఉంది. వాళ్ళ బుక్ కూడా నేను రాశాను. ఈ బుక్ కూడా అది వింగ్స్ బియాండ్ ది స్కై అని చెప్పి, దీంట్లో సుమారు ఇలాంటివి సక్సెస్ స్టోరీస్ మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక 85 మెంబర్స్ని తీసుకొని రాయడం జరిగింది. సో ఈ విధంగా ఐ ఫీల్ రియలీ, నాకు కూడా ఇన్స్పిరేషన్. వాళ్ళ స్టోరీస్ నేను విన్నప్పుడు, అది రాసినప్పుడు నిజంగా కూడా నేను కూడా చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతా ఉన్నాను. అంటే ఎయిర్ ఫోర్స్ వాతావరణం ఎలా ఉంటుందో చెప్పడం ఇదొక ఉదాహరణ. ఆఫీసర్స్గా ఎయిర్ ఫోర్స్లో ఉంటూ లైక్ ఫైటర్ పైలట్స్, అంటే పైలట్లు కూడా 3 రకాలుగా ఉంటారు. ట్రాన్స్పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్, ఫైటర్ పైలట్. అంటే ఫైటర్ అంటే అది హైయెస్ట్ రేంజ్ అనమాట. సో అలాంటి ఫైటర్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో 1971 యుద్ధంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఆ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వీళ్ళు ఏదైనా ఒక టాస్క్ ఇస్తారు, పలానా రైల్వే స్టేషన్ అటాక్ చేయాలి, లేకపోతే ఒక ఆయిల్ బంక్ ఏదో ఉంటుందో దాన్ని అటాక్ చేయాలి, లేదంటే మిలిటరీ ఇన్స్టాలేషన్ అటాక్ చేయాలని చెప్పి వీళ్ళు టార్గెట్ ఇచ్చినప్పుడు వెళ్ళే క్రమంలో కొంతమంది వెళ్తారు, వెళ్ళి అక్కడ ఏదైతే టార్గెట్ చేస్తారు కొట్టేస్తారు, వెనక్కి వచ్చేస్తారు హ్యాపీగా. ఈ క్రమంలో కొంతమంది వచ్చారు వెళ్ళారు. ఈ టైంలో కొంతమంది దురదృష్టం చేస్తూ అక్కడ కింద నుంచి షూటింగ్ జరగడం మూలంగా ఎయిర్క్రాఫ్ట్ తగిలి వాళ్ళు అక్కడ కూలిపోయి, లైక్ అవర్ చెప్తున్న కదా వింగ్ కమాండర్ మనం వర్ధమాన్ ఉన్నాడు, అలాంటి టైప్లో అప్పుడు చాలామంది జరగడం జరిగింది. ఇప్పుడైతే మోడీ గారి దయ వల్ల ఈ వర్ధమాన్ అయితే వితిన్ 60 hours వెనక్కి పంపించేసే భయపడి మనకంటే. అప్పుడు ఆ పరిస్థితి కాదు, గవర్నమెంట్ అంటే అంత మన భయం ఉండేది కాదు. అప్పట్లో ఏం చేశారు, వాళ్ళని జైల్లో పెట్టేశారు, పట్టుకొని సుమారు 1 year జైల్లో పెట్టారు. సో ఆ జైల్లో ఇప్పుడు పట్టుకునే క్రమం అంటే ఒక యుద్ధ ఖైదీగా పట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు, టార్చర్ చేస్తారు. అవన్నీ భరించి జైల్లో కూడా 1 సంవత్సరం పాటు ఉండి అక్కడి నుంచి తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత, అప్పుడు యుద్ధం జరిగింది కేవలం 15 రోజులే. డిసెంబర్ 3 స్టార్ట్ అయింది, 71లో 16కి అయిపోయింది. సో ఈ 14 రోజుల యుద్ధంలో కూడా మనకి ఇన్ని సంఘటనలు జరగడం. అప్పట్లో మనం 93,000 మంది పాకిస్తానీని మన బందీలుగా తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాం. మనోళ్ళు ఎంతమంది పైలట్ 54 మంది జైల్లో ఉంటే ఈ 90 మంది 3,000 మంది అప్పచెప్పేసాం. సుమారు 5,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని వెనక్కి ఇచ్చేసాం. 54 మందిలో మనం తెచ్చుకోలేకపోయాం. అది అప్పట్లో ఉన్న పరిస్థితి. అది అప్పట్లో సంవత్సరం పాటు అలా ఉన్న వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా స్వర్ణిం విజయవర్స్ అంటే గోల్డెన్ జూబీ సెలబ్రేషన్ అని చెప్పి గవర్నమెంట్ పరంగా సెలబ్రేట్ చేశారు. ఆ టైంలో కూడా మేము కూడా కొంతమంది ఎయిర్ ఫోర్స్లో ఒక గ్రూప్గా, వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి, ఆ క్రమంలో మనం మన జేడబ్ల్యూ పాఠక్ గారు అని చెప్పి పూనాలో ఉంటాడు, ఆయన నెట్వర్కింగ్ ఎవరెవరు ఎక్కడో పని పట్టుకొచ్చి కాల్లో తీసుకొచ్చేవాడు. నేనైతే యాంకరింగ్ చేసి వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారని చెప్పి అని ప్రిపేర్ అయ్యి ఆ జూమ్ కాల్ అంటాం కదా, వర్చువల్ కాల్లో చెప్పించడం. ఆ కాల్లో ఇప్పుడు చాలామంది ఎయిర్ ఫోర్స్ కూడా ఉండేవాళ్ళు,
ఏ ఇయర్ సార్ అది? అది 2020 నుంచి 2020 December 16 స్టార్ట్ చేసి 2021 వరకు ఈ 1 ఇయర్లో కూడా అప్పుడు మంచి కరోనా టైంలో కూడా ఓకే ఓకే. ఇవన్నీ కండక్ట్ చేయడం ఇక్కడ ఇంకా పైనే ఉండవు. సో పరమవీర్ చక్ర వచ్చి కేవలం 21 మంది ఉన్న ఇంతవరకును. అలాంటి ఒక ఆయన తీసుకొచ్చి 2 సంవత్సరాలు ఇక్కడ కూడా సన్మానం చేసాం. మనం చాలా భారీ ఎత్తున చేసాం గతంలో. సో మన ఇంట్లో కూడా పెట్టి మన హోమ్ మినిస్టర్ మన మినిస్టర్ గారు చేయించాం. సో అలాంటి వాళ్ళందరూ కూడా మేము అప్పుడు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా ఈ జూమ్ కాల్లో అందరికీ వినిపించడం, ఏవైతే రికార్డ్ చేసామో వాళ్ళ వాయిస్ అంతా కూడా వాళ్ళు ఎలాగా యుద్ధంలోకి వెళ్ళారు, ఏం చేశారు, ఎలా పట్టుబడ్డారు, ఎలాగ ఇబ్బంది పడ్డారు, ఎలా టార్చర్ అనిపించారు, మళ్ళీ ఎలా వచ్చారు, సర్వీస్లో ఎలా సాగింది అనే అన్ని కథలు కూడా మనం యూట్యూబ్లో కూడా ఎక్కించడం జరిగింది, యాంకరింగ్ చేసినవి. ఆ క్రమంలో సుమారు 100కు పైగా వీడియోలు చేయడం జరిగింది ఈ వీరత్వం గురించి. అలాగే రెండోది ఏంటంటే ఎవరైతే సక్సెస్ఫుల్ వీళ్ళు ఉన్నారో ఎయిర్మెన్గా స్టార్ట్ చేసి చెప్పుకున్న ఐఏఎస్, ఐపీఎస్, వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ స్టోరీస్ కూడా నేను అప్పట్లో వెబినార్గా సక్సెస్ స్టోరీగా కండక్ట్ చేసాం. దట్ ఈ 1 ఇయర్ జరిగిన తర్వాత మేమందరం కూడా అందరం కలుసుకొని బ్రహ్మాండంగా వీళ్ళందరూ కూడా సన్మానం చేయాలి, గవర్నమెంట్ పరంగా చేయవలసిన చేస్తుంది, మనం కూడా చేయాలి అని చెప్పి సుమారు మా ఒక 500 మెంబర్స్ గ్రూప్ ఉండేది. వీళ్ళందరూ కూడా అనుకొని హైదరాబాద్లో రవీంద్ర భారతిలో 30 అక్టోబర్ 2021 హర్యానా గవర్నర్ అప్పుడు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని అప్పటికప్పుడు పురమాయించి ఆయన చీఫ్ గెస్ట్గా సుమారు 250 మందికి 71 వార్ హీరోస్కి మనం సన్మానం చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఆ వీర్ చక్ర వాళ్ళు ఒక డజన్ పై 12-15 మంది వరకు వీర్ చక్ర వాళ్ళు ఉన్నారు. అవి కాకుండా మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అని వేరే కూడా వాళ్ళ పథకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళందరూ ఎక్కడి నుంచి చండీగఢ్ నుంచి, అహ్మదాబాద్ నుంచి, బాంబే నుంచి, చెన్నై నుంచి, త్రివేంద్రం నుంచి, లేకపోతే గువాహటి, కలకత్తా అంటే జాతీయ స్థాయిలో వీళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసి ఇంకొక ఆయన సిబిఆర్ ప్రసాద్ గారు అని చెప్పి మేమందరం కూడా కలిసి ముగ్గురు మెయిన్ కీలకం దాంట్లో మన ప్రధాన పాత్ర బ్రహ్మాండంగా చేసాం. అక్కడ 2 రోజులు ఫంక్షన్ చేసాం. నిజంగా ఆ రోజు 30వ తారీఖు సాయంకాలం ఫంక్షన్ చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చి కొంతమంది ఫ్యామిలీతో వచ్చి, అలాగే ఎవరైతే పిఓడబ్ల్యూ అని యుద్ధ ఖైదీలు కూడా వాళ్ళు వచ్చి మొత్తం 7 ఉంటే బతికుంటే 6 వచ్చారు ఎయిర్ ఫోర్స్ పరంగా. వాళ్ళందరూ చాలామంది ఫస్ట్ టైం కలుసుకుంటున్నాం. అది నిజంగా చాలా మనకి సెల్యూట్ టీబీఆర్ గారు నిజంగా మాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఆత్మీయత, వాళ్ళ షేరింగ్ ఆఫ్ దర్ ఫీలింగ్స్ నిజంగా అది చూస్తే నిజంగా జన్మధన్యమే వస్తుంది. వాళ్ళ ఆనందం కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం కదా. అందరూ మర్చిపోయారు. గవర్నమెంట్ అయితే ఫార్మాలిటీ మనమైతే అంత ఆప్యాయంగా పిలిచి వాళ్ళ కథలు చెప్పించి యూట్యూబ్లో ఎక్కించి ఏవైతే స్టోరీస్ మనం యూట్యూబ్లోకి ఎక్కించామో టీబీఆర్ ది అన్స్టాపుల్, నా బుక్ పేరే టీబీఆర్ ది అన్స్టాపుల్ అని చెప్పి ఇది మనకి యూట్యూబ్ ఛానల్లో ఆ స్టోరీస్ అన్నీ కూడా దాంట్లో ఎక్కించాం. సో ఈ కొన్నాళ్ళ తర్వాత ఏమైంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తర్వాత మన గురించి తెలుసుకొని ఈ స్టోరీస్ అన్నీ కూడా మన పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని వాళ్ళ లైబ్రరీలో పెట్టుకున్నారు. అది సో మనకి సంకల్పం గొప్పదైతే మొత్తం విశ్వం అంతా కూడా తోడే మన కార్యాన్ని సిద్ధిస్తుందనే టైప్లో నిజంగా అలాంటి కేవలం చిన్న ఒక ఐడియా చేస్తే బాగుంటుందేమో అనుకొని చేసిన దానికి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం. ఈ ఫంక్షన్ అయితే ఏదో ఉన్నదో దాంట్లో పూర్తిగా రాయడం, ఫోటోలని పెట్టడం జరిగింది. దాంట్లో ఎయిర్ మార్షల్ కూడా చాలామంది వచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు. కొంతమంది అయితే సెల్యూట్ చేసి టీబీఆర్ గారు యూ మే బి ఏ సార్జెంట్ అంటే హెడ్ కానిస్టేబుల్, ఐ మే బి ఎయిర్ మార్షల్ అంటే డీజీపీ, బట్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యు ఆర్ డూయింగ్ నోబడీ కెన్ డూ ఇట్. గవర్నమెంట్ కూడా చేయలేదు, అంత ఆప్యాయత అంత ఇది ఎవరో చేయలేరని చెప్పి అంతంత పెద్దోళ్ళు పెడితే నిజంగా నాకు కళ్ళంత నీళ్ళంత పరిచయం వచ్చింది. నిజంగా ఫీల్ అయ్యా. అది కూడా ఇష్యూ రాస్తే దాంట్లో. సో అంటే మనం సేవ చేస్తే ఏ లెవెల్లోకి మనం వెళ్ళిపోతాం అనేది నిజంగా టాప్ ఆఫ్ ద వరల్డ్ మాట. అంతంత పెద్దోళ్ళు ముందు మనం నిలబడడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చి మనకి అంత ఆశీర్వచన ఇస్తుంది ఆ మధ్య లేదనమాట. అది కూడా విషయాలు రాయడం జరిగింది. ఆ విధంగా మనం చేసే పనులే మనం ఎక్కడికైనా నేను చెప్పేదంటే మనకు ఉండే కనెక్షన్లు లేకపోతే మన స్థాయికి లేకపోతే మన ఏ ర్యాంకే కాదు, మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ మన పని గొప్పదైతే బ్రహ్మాండంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం అనడానికి నిజంగా అది ఒక ఉదాహరణ. సో ఆ విధంగా అలా చేసాం. అలాగే అదే క్రమంలో నేను ఎక్కడికి వెళ్ళినా నా అలవాటు, ఎక్కడికైనా సపోజ్ ఢిల్లీ వెళ్ళినా బాంబే వెళ్ళినా అక్కడ ఎవరన్నా ఈ టైప్లో విశిష్ట వ్యక్తులు ఎవరన్నా ఉన్నారని చెప్పి వాళ్ళని కలవడం, వాళ్ళ ఆశీర్వచన తీసుకోవడం, వాళ్ళని కూడా చిరు సత్కారం చేయడం, ఇలా చేసే క్రమంలో ఒకరోజు నేను చెన్నై వెళ్ళాను ఏదో మీటింగు పని మీద, ఆఫీస్ పని మీద. వెళ్ళినప్పుడు అక్కడ
తాంబరం అని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది. ఓకే. నేను కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది, కానీ అక్కడికి వెళ్ళి ఆ మెస్లో ఉండి ఆ రూమ్లో ఉండి ఒకసారి ఆ ఫీల్ కావాలని వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దగ్గరలోనే మనకి ఇందా చెప్పుకున్న వింగ్ కమాండర్ వర్తమాన్ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ తాంబరలో ఉంటారు. ఓకే. ఆయన రిటైర్డ్ ఎయిర్ మార్షల్, చాలా పెద్ద స్థాయి, అంటే ఎయిర్ చీఫ్ కంటే ఒక స్థాయి కింద ఉండి వెళ్ళాడు ఆయన. సో ఆయన్ని కలవడానికి వెళ్ళడం జరిగింది, కలిసి ఆయన నుంచి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా ఆదరణగా తీసుకున్నాడు. సో ఏవైతే ఈ కార్యక్రమాలు చేసాం కదా, వెబినార్స్ అవి కండక్ట్ చేసి మనం అన్నీ కూడా గ్రూపుల్లో షేర్ చేయడం అంతా యూట్యూబ్ పెట్టడం జరిగిందో అందరికి తెలుసు. ఆయన ఆ సందర్భంగా అయితే నన్ను ఆయన చేసే నాకు ఇచ్చే గౌరవానికి నాకు నిజంగా కళ్ళు తిరిగినాయి. ఏంటి ఇంత పెద్ద ఆఫీసరు ఇంత గౌరవిస్తాడని చెప్పి. ఆయన మామూలు ఫార్మల్గా ఏదో కాఫీ టీ అయిపోయిన తర్వాత టేబుల్ దగ్గరికి రమ్మని తీసుకెళ్ళి కూర్చోబెట్టి టక్కన ఆయన ఒక విజిటర్స్ బుక్ తీసుకొచ్చాడు. ఆయన మామూలుగా తీసుకొచ్చి ప్లీజ్ రైట్ యువర్ మెసేజ్ అంటాడు. సార్ నేను టక్కన లేచిపోయి, సార్ బాగోదు సార్, మీ ముందు మీరు ఎక్కడ నేను రైట్ అన్నా. నో టీబీఆర్, ది కైండ్ ఆఫ్ సర్వీస్ యు ఆర్ డూయింగ్ ఈజ్ వండర్ఫుల్, ఐ ఫుల్లీ అప్రిషియేట్ ఇట్ and you deserve it. I may be holding a great rank, but the kind of service you have done is really excellent. So for that you give me your message and సో ఆయన నేను లేచిపోతుంటే గట్టిగా పట్టుకుని ఇవ్వాలంటే బాగుంది, ఇంకా చేసేది లేక నా రిమార్క్స్ నేను రాయడం జరిగింది. తర్వాత కూడా వాళ్ళ మేడం గారిని వాళ్ళని అడిగా, ఎలా జరిగింది, మీరిద్దరు ఎలా ఫీల్ అయ్యారు, మీ అబ్బాయి అక్కడ పాకిస్తాన్లో బందీగా ఉండగా మీ ఫీలింగ్స్ ఏంటంటే, మొత్తం మాకు ముందు తెలియదు, దాని జనాలు అందరూ టక్న మీడియా అంతా వచ్చేసారు, అందరూ వచ్చేసి క్యూ కట్టేశారు, మాకేం అర్థం కాలేదు, తీరా చూస్తేనేమో ఇదేం తెలిసింది. సో అప్పుడు మరి అలాగా మీ అబ్బాయి పాకిస్తాన్ చేతిలో చిక్కి అక్కడ మరి బందీగా ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగా సార్ని, అదే వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా. నిజంగా ఆవిడ చెప్పిన మాటలు అంటే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనిపిస్తూ ఉంటుంది మనకు. అస్సలు నాకు ఏ విధమైన విచారణ లేదు, నేమీ బాధపడలా. నా కొడుకుకి ఇప్పుడు ప్రపంచం అంతా వీళ్ళందరూ కూడా చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. అంటే నా కొడుకు ఇంతమంది బ్లెస్సింగ్ వస్తున్నాయంటే నిజంగా అదృష్టవంతురాలని ఆవిడ గర్వంగా ఫీల్ అయింది. నిజంగా వీర మాత్రం అంటాం కదా, దానికి ఆవిడ ఉదాహరణ. అలా మీ ఎలాంటి చింత లేదు, వీ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్, వెదర్ వీ ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ బ్లెస్సింగ్ అవర్ సన్ అని చెప్పడం నిజంగా అది నిజంగా హ్యాట్సాప్ చెప్పాను కూడా వాళ్ళకి. సో అక్కడి నుంచి కూడా తర్వాత ఆయన ఆ ఎపిసోడ్ అయిపోయాక మెసేజ్ తర్వాత ఆ పక్కన ఒక రూమ్లో తీసుకెళ్ళారు. ఆయన మెడల్స్ ఇవన్నీ పథకాలు చూపిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక ఫోటో కూడా చూపించారు. ఫోటోలో ఒక వ్యక్తిని ఫోటో చూపిస్తే సార్ ఎవరు అన్నాడు, ఆయన మా ఫాదర్ అన్నాడు. ఆయన ఎయిర్ మార్షల్ కదా, ఎయిర్ మార్షల్ అంటే వాళ్ళ ఫాదరు వారెంట్ ఆఫీసర్, నాకు తెలియదు. అంటే మెన్ క్యాడర్ ఎయిర్ మ్యాన్లో ఇప్పుడు నేను సాధ్యం కదా, ప్రమోట్ అయితే జూనియర్ వారెంట్ ఆఫీసర్, నెక్స్ట్ ప్రమోషన్ వారెంట్ ఆఫీసర్, అలా వెళ్తుంది అంటే మెన్ క్యాడర్లో. సో ఆయన మా ఫాదర్ కూడా వారెంట్ ఆఫీసర్ అనేటప్పటికి నేను నిజంగా షాక్ తిన్నా. అంటే చాలా హంబుల్గా, అంటే ఎవరైనా ఫాదర్ మెన్ క్యాడర్లో ఉన్నా ఆయన ఆఫీసర్గా అయ్యాడు, చాలా టాప్ రేంజ్ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా ఇప్పుడు డిఫెన్స్లో చేర్పించి పైలట్గా చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం చిన్న స్థాయిలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు టీబీఆర్ ఇన్ఫా స్కూలు కాలేజ్ రన్ చేస్తున్నాం కదా, ఎన్డీఏ కదా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా మామూలు చిన్న వాళ్ళు కూడా ఎన్డీఏకి వెళ్ళాలంటే భయపడిపోతూ ఉంటారు. దానికి వాల్యూ తెలియదు. ఇప్పుడు అంతంత పెద్ద స్థాయి వాళ్ళే డిఫెన్స్కి వెళ్ళాలి, ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలి, దేశానికి సేవ చేయాలనే ఫీలింగ్ అందరికీ ఉండాలి. అంతేగాని చిన్న కంపెనీలు చేసి కంపెనీ వాళ్ళు మనం పోషిస్తే మనకేంటి. నేను కూడా రియల్లీ గర్వపడుతూ ఉంటాను. నా యుక్త వయసులో నేను 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ చేసినట్టు ఆ ఫీలింగే వేరు. సో అలాగే మన వాళ్ళు అంటే మన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి నేను చెప్పేది అది. అంతేగాని మిలిటరీ అంటే తుపాకులతో కత్తులతో యుద్ధం చేసే రోజులు కాదు కాదు. ఈవెన్ ఆపరేషన్ సుందరలో చేస్తాం, ఎక్కడ ఫైటింగ్ జరిగింది, డ్రోన్లు వెళ్ళి మిజైల్స్ వెళ్ళి, అంత టెక్నాలజీ. సో మిలిటరీ అంటేనే టెక్నాలజీ, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అంటే ఇంకా సూపర్ టెక్నాలజీ. సో ఆ విధంగా మన వాళ్ళు కూడా అందరూ కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి. మనకి చాలా మంది భయపడిపోతారు కదా, మనకి ఆయుష్ లేకపోతే ఎక్కడన్నా పోతాం. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు చేసి వచ్చాను, మా అడ్మిన్ నాగరాజు గారు 18 సంవత్సరాలు వచ్చాడు, వాళ్ళ ఫాదర్ 30 సంవత్సరాలు వచ్చాడు, వచ్చాం. సో ఓన్లీ ట్రైనింగ్లోనే తుపాకీలు ఫైటింగ్లు తప్ప అది అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఏంటంటే ఆ మిలిటరీలో ఉద్యోగం చేయడం కూడా అదృష్టమే.
కరెక్టే సార్. అందరికీ కూడా అదృష్టం. పెద్ద పెద్ద ఆఫీసులు వాళ్ళ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి పంపిస్తారు. ఒక ఆయన వచ్చి మన మేజర్ జనరల్ స్థాయి నుండి వాళ్ళ అమ్మ యాక్సెంచర్లో సాఫ్ట్వేర్గా పనిచేసుకున్నది. ఓకే. అమ్మాయి ఏంటంటే నాన్న నాకు ఇది ఇష్టం లేదు, నేను కూడా దేశ సేవ చేస్తానని చెప్పి రిజైన్ చేసేసి CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ UPSC ఎగ్జామ్ రాసుకొని పాస్ అయ్యి మళ్ళీ కెప్టెన్గా దాంట్లోకి వెళ్ళి సర్వీస్ చేస్తుంది ఆవిడ. ఇప్పుడు మేజర్ అయ్యి ఇప్పుడు కాంగోలో ఉద్యోగం చేస్తుంది. ఓకే. ఆ గౌరవం అసలు బయట ఎక్కడ రాదు. ఆ స్టార్లు ఆ హోదా అసలు ఉండవు బయట ఎక్కడ. మనం ఎంత పోస్ట్ ఎంత సాఫ్ట్వేర్లో 10 లక్షలు సంపాదించుకొని వెళ్ళగానే ఆ వాల్యూ రాదు మనకి. ఓకే. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే అందరికి కూడా అది గౌరవప్రదమైన ఉద్యోగం, దేశ సేవ చేయండి, మంచి ఇది సంపాదించండి, అంతే తప్ప ఎప్పుడు వరకు కాదు కదా. ఆ విధంగా పిల్లల్ని కూడా ఎంకరేజ్ తీసుకొని ఇప్పుడు NDAగా పెట్టి మోటివేట్ చేసి అందరిని కూడా ఎంకరేజ్. అమ్మాయిలకు ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అమ్మాయిలు ఉన్నారు. అవును సార్. సో అమ్మాయిలు కూడా NDAలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఈవెన్ పైలట్స్కి కూడా అమ్మాయిలు ఉన్నారు, చూస్తూ ఉన్నారు కదా. సో అది అవేర్నెస్, కొంత అవగాహన క్రియేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి తల్లిదండ్రులు కూడా చేర్పించాలనే సంకల్పంతో మనం TBR డిఫెన్స్ అకాడమీ కూడా పెట్టి సో 3 ఎకరాల్లో అంతా కూడా ఎక్కడా లేని విధంగా గ్రౌండ్ తయారు చేసి మనం చేస్తూ ఉన్నాం. ఇది అందరూ ఉపయోగించుకుంటే మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నా ఫ్యామిలీ జీవితం గురించి చెప్పాలంటే మా శ్రీమతి పేరు టి పద్మావతి. సో ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనకాల లేడీస్ ఉంటారని చెప్పేది నా విషయంలో కూడా అది నిత్య సత్యం, ఏమాత్రం డౌట్ లేదు. సో భార్య సహాయం, టైమ్లీ హెల్ప్ లేకపోతే ఈ రేంజ్కి వచ్చేవాళ్ళం కూడా. ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఆలోచిస్తూ ఉంటాం ఒక యాంగిల్లో. బట్ మన శ్రేయోభిలాషులు, మన కుటుంబ సభ్యులు అంటే మన శ్రేయస్సు గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సరైన ప్రతిసారి కూడా వాళ్ళ సపోర్ట్, ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ సక్సెస్లోనూ కూడా వాళ్ళ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే జీవితం అంటే ఎప్పుడు సాఫీగా బెడ్ ఆఫ్ రోజెస్ టైప్ కాదు, రోలర్ కోస్టర్ ఉంటాయి కదా, చెక్కలు కొడతాను పైకి కింద పెడతాను. ఆ క్రమంలో చాలాసార్లు ఇబ్బంది పడినా కానీ మోరల్గా మనకి సైకిల్గా సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు TBR సైనిక్ స్కూల్ అనేది 2006లో పెట్టాం, అంటే 20 years బ్యాక్ పెట్టాం. ఆ స్కూల్ పెట్టడం కూడా కేవలం ఉపాధి కోసం కాదు, లేదంటే వ్యాపారం కోసం కాదు, కేవలం నేను కొన్ని ఇంగ్లీష్ ముక్కలు కానీ లేదంటే కొంత ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ నేర్చుకోబట్టి నా జీవితం మారింది. అదే విషయాలను కూడా మన అందరికీ అందుబాటులో తీసుకొస్తే, అంటే తక్కువ, అంటే పేద వర్గానికి, అంటే మనకు కింద వర్గాల వరకు కనుక మనం హెల్ప్ చేయగలిగితే తక్కువ ఫీజుతోటి ఈ మన విలేజ్ వాతావరణంలో వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో స్కూల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా NCC కావాలని చెప్పి NCC కూడా పెట్టాం. ఏదైతే క్రిటికల్ ఉంటే స్పోకెన్ లాంగ్వేజ్ స్కిల్స్ పెట్టడం జరిగింది. NCC పెట్టడం ద్వారా కూడా మనకు ఒక అమ్మాయికి, మనకు ఒక అమ్మాయికి కూడా ఫ్రీగా మెడికల్ సీట్ వచ్చింది, కేవలం NCC మూలంగా రిజర్వేషన్ వచ్చింది. ఎప్పుడు సార్ అది 4 years బ్యాక్. ఈ ఊరు అమ్మాయి, ఆలంపూర్ అమ్మాయి, డాక్టర్ కూడా కంప్లీట్ చేసేసి ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్లో ఉంది అమ్మాయి. అలా రావడం, అలాగే ఇప్పుడు ఏవైతే స్పోకెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ మనం చాలా ఎక్కువ చేస్తాం. సో అవి చేయడం మూలంగా మన పిల్లలు కొంతమంది ఇప్పుడు US లోనో లండన్లోనో లేదంటే బయట మంచి లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ అప్పుడు ఇచ్చిన మీరు మోటివేషను, లేదా అప్పుడు చేసిన NCC ఉన్నాయి కదా లీడర్షిప్ స్కిల్స్, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే మీరు అప్పుడు బలవంతంగా అవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడినాయి సార్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు, కానీ పెద్ద కార్పొరేట్ స్కూల్లో వచ్చినాయి, కాలేజ్ వచ్చినాయి, కానీ కేవలం మన TBR బ్యాక్గ్రౌండ్ మూలంగా మనకి ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు మనం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అంటే మనం అక్కడ వేసిన బీజం వెంటనే కాకపోయినా కానీ ఓ 5-6 year టైం, అదే డిగ్రీ అయిన తర్వాత అది వాల్యూ కనిపిస్తూ ఉంది. అలాగే ఒకసారి అయితే ఒక 3 పిల్లలు ఒక తల్లి వచ్చారు ప్రతిపడే వాళ్ళది. ఆ అమ్మాయి వచ్చి, సార్ నాకు నమస్తే సార్, మీ మూలంగా ఏ విధమైన మగ అండలేని దాన్ని నేను, కేవలం టైలరింగ్ చేసుకునేదాన్ని నేను, బ్యాగులు కుట్టుకునేదాన్ని నేను, ఈరోజు మా 3 పిల్లలు కూడా ఉద్యోగస్తులు చేయగలిగాను, దాంట్లో సాఫ్ట్వేర్లో చేస్తూ ఉన్నారు. కేవలం మీరు పెట్టిన భిక్షే సార్. మీరు అప్పుడు ఫ్రీగా, కొంతమంది ఫ్రీగా చదివించారు, లేకపోతే ఫీజు కట్టం లేదా అని ఇచ్చారు, లేదంటే నేను చదువుకోలేని పరిస్థితి. కేవలం అప్పుడు మీరు సపోర్ట్ చేయబట్టే వీళ్ళు బ్రహ్మాండమైన జీవితం ఏర్పడింది. దర్జాగా 3, ఒకళ్ళుగా 3 ఆడపిల్లలు కూడా సాఫ్ట్వేర్ అయ్యారంటే నిజంగా నాకు వేరే ఎంత అనిపిస్తుంది అంటే ఇది పరిస్థితి. సో మనం పెట్టిన
లక్ష్యం కూడా నెరవేరుతోంది. ఇలాగ పేద ప్రజలు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే మనకి ఇది అనిపిస్తుంది. అలాగే కొంతమంది వాళ్ళు పంపిస్తాం, మేము పలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, పలానా పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపిస్తూ ఉంది. మన స్కూల్కి కూడా నేను చైర్మన్గా ఉంటే మా మిస్సెస్ తను కరెస్పాండెంట్గా ఉంటూ, సో స్కూల్కి డిసిప్లిన్ విషయంలో కానీ లేదంటే స్కూల్ రన్ చేసే విషయంలో కానీ చేదోడుగా వాళ్ళు ఉంటూ టీచర్స్తో కానీ పిల్లలతో కానీ బాగా ఉంటూ మంచి క్రమశిక్షణ కూడా పెట్టడంలో మిస్సెస్ది చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. అలాగే మా అబ్బాయి కూడా టి రవికిరణ్, ప్రస్తుతం తను మొత్తం మన టీబీఆర్ గ్రూపు, అంటే గ్రూప్లో మెయిన్గా మనకి టీబీఆర్ జూనియర్ కాలేజు, డిఫెన్స్ అకాడమీ, తర్వాత టీబీఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మన టోల్ గేట్లో అదొకటి. అలాగే మనకి పల్లెటూరులో మనకి లేడీస్కి కూడా మీరు టోల్ గేట్లో చాలామంది జెంట్స్కు మగవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, లేడీస్కి కావాలని చెప్పి ఎవరైనా అడిగితే వాళ్ళ గురించి ఆలోచించి మనం కూడా రమ్మీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి మళ్ళీ మహిళా సాధికారత అంటాం కదా, ఆ దృక్పథంతో మనం అక్కడ భారీగా ఖర్చు పెట్టి మనకి టైలరింగ్ యూనిట్, గార్మెంట్ యూనిట్ పెట్టాం. అది ఇక్కడే మనకి రోడ్డు పక్కనే రాయపాడు రోడ్లో ఉంటుంది. అక్కడ గత సుమారు 9 సంవత్సరాల నుంచి కూడా సుమారు 30 మంది 40 మంది వాళ్ళకి ఈ ఊళ్ళనే ఉపాధి చేసుకుంటూ బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా మనం ఒక చేయూతని ఇవ్వగలిగాం. సో తద్వారా కూడా మనకి సాటిస్ఫాక్షన్, మనకి బయటే కాదు మన పక్కన మన ఊళ్ళో, ఇప్పుడు ఈవెన్ మన ఊళ్ళో చూసుకున్నా కానీ ఈ అలంపురం గ్రామంలో మా టీబీఆర్ అంటే ఇన్ఫ్రా కావచ్చు, గార్మెంట్స్ కావచ్చు, స్కూల్ కావచ్చు, సుమారు 125 మంది పల్లెటూరులోనే పనిచేస్తున్నారు అందరు ఎంప్లాయీస్. సో ఇవన్నీ కూడా నేను భగవంతుడు ఇచ్చిన మంచి జీవితంగా లేకపోతే ఇదిగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంతమంది జీవితాలను మనం స్పృశించగలుగుతున్నామంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఇంకా మన స్కూల్కి వచ్చేటప్పటికి సో ఈసారి అయితే మనం చాలా అప్పుడు ఎన్సీసీతో పాటు మార్క్స్ విషయంలో మనం ఇవన్నీ ఎక్స్ట్రా కలగని చెప్పి మార్క్స్ మీద కూడా ఈ సంవత్సరం ఏవైనా సరే రికార్డ్ సాధించాలని చెప్పి ముందుగా ప్లాన్గా ప్రయత్నం చేసాం. సో దాన్ని తగ్గట్టుగా మనం పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం, ఇంప్లిమెంట్ చేసాం. దాని రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మాండంగా మనకి ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా, సో మండలంలోనే ఇంతవరకు లేని విధంగా హయ్యెస్ట్ మార్క్స్ 594 రావడం, అంటే 99% రావడం. మా ఉషా అని చెప్పి రావిపాడు అమ్మాయి, రైతువారి టైప్ అమ్మాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ కాదు, కేవలం మన కృషి, టీచర్స్ కృషి, పేరెంట్స్ ప్రోత్సాహం, ఆ పిల్లల యొక్క హార్డ్ వర్క్ మూలంగా మనం ఫస్ట్ టైం మనం మండల్ ఫస్ట్ కొట్టాం 594 తోటి. అలాగే ఇంకో అమ్మాయి దివ్యాంజలి అని చెప్పి, కొమ్మిరెడ్డి దివ్య అని చెప్పి నవాపలో అమ్మాయి, వాళ్ళ ఫాదర్ కూడా చిన్న ఉద్యోగి, పెద్ద ఎడ్యుకేటెడ్ కూడా కాదు, అయినా కానీ ఆ అమ్మాయి కూడా మండలం లెవెల్లో 593 రేంజ్లో వచ్చి సెకండ్ పొజిషన్ సాధించడం. దానికి గాను మన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే కేంద్ర మంత్రిగా అందరూ కూడా సన్మానం చేయడం, ఇంక్లూడింగ్ ఎంబీఓలు కూడా సన్మానం చేశారు. సో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. వాళ్ళకి వాళ్ళ కృషి ఎక్కడితో ఆగకూడదని చెప్పి మన ఇప్పుడు కాలేజీలో కూడా ఫ్రీగా కూడా సీట్లు, ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుకునే సీట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చాలా మంచి మోటివేటెడ్గా ఉన్నారు. మేము కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలి, పైలట్ అవ్వాలనే సంకల్పంతో ఉన్నారు. సో నిజంగా అలాంటి పిల్లల్ని, చిన్న పల్లెటూరు పిల్లలు కూడా ఆ రేంజ్ తీసుకెళ్ళడం అంటే నిజంగా చాలా అదృష్టం లేదా అద్భుతం కూడా అవుతుంది ఫ్యూచర్లో. మా మిస్సెస్తో పాటు కూడా మా అబ్బాయి రవికిరణ్ కూడా ఈ గ్రూప్కి అంతా CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటూ దీనికి కావాల్సిన టెక్నాలజికల్ సపోర్ట్ అంతా కూడా లాస్ట్ ఇయరే మేము పెన్నకిల్ అని చెప్పి మనం ఒక సాఫ్ట్వేర్ తీసుకొని డిజిటల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేసాం. సో చేసిన మొదటి సంవత్సరంలో మనకి నేషనల్ లెవెల్లో కూడా అవార్డు వచ్చింది. మొన్న మన HM గారు మన CEO హైదరాబాద్ వెళ్ళి అక్కడ నోవోటెల్ హోటల్లో కూడా అందరూ 2000 మంది ముందు మన స్కూల్ తరఫున వాళ్ళు అవార్డు తీసుకున్నారు నేషనల్ స్థాయి. అంటే ఇప్పుడు పిల్లలు కానీ చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్థాయిలోనే వాళ్ళకి కంప్యూటర్, అదే ఈ డిజిటల్ ఎడ్యుకేషను వాళ్ళు ఓన్గా చేసుకోవడం, పేరెంట్స్కి కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగజేయడం మూలంగా చాలా పిల్లల్లో కూడా మంచి ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది పేరెంట్స్ పరంగా కూడా. ఆ విధంగా ఇవన్నీ జరుగుతుంటే కేవలం మా అబ్బాయి ఫుల్ సపోర్ట్ మీద జరుగుతుంది. ఈ విధంగా మనం చూసాం 28th మన యానివర్సరీ పరంపర చేసాం, దానికి అంతా కర్త కర్మ మావడే. సో అలాంటి క్రియేటివిటీ ఉంది. ఇలాగా ఓ పక్కన మా మిస్సెస్ సహకారం, ఇంకో పక్కన మా అబ్బాయి సహకారం, ఫైనల్గా అఫ్కోర్స్ మా అమ్మాయి కూడా మాకు రియల్లీ అద్భుతంగా తను కూడా జీవితంలో రాణించింది. నేనైతే అలంపురంలో పొలం పని స్టార్ట్ చేశాను. పిల్లలు వచ్చేటప్పుడు ఎక్కడో గ్లోబల్ అంటే లోకల్ నుంచి గ్లోబల్లో వెళ్ళి సింగపూర్ లాంటి ప్లేస్లో బ్రహ్మాండ ఉద్యోగాలు చేసుకుంటాను. డాక్టరేట్ వచ్చింది కదా సార్, దాని మీద గురించి. ఎస్, సో నాకు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ కెన్, ఇన్ఫ్యాక్ట్ నేను డాక్టరేట్ చదవాలని రిజిస్ట్రైన్ విజ్ఞాన్ యూనివర్సిటీలో కూడా రిజిస్ట్రైన్ చేయించుకున్నాను.
నాకు సైకాలజీ మీద బాగా ఇంట్రెస్ట్, ఎందుకంటే రీసెంట్గానే ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఎందుకు చేశానంటే ఇప్పుడు ఎన్డీఏకి కావాలంటే సైకాలజిస్ట్ కావాలి, సైకలాజికల్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ చేద్దామని చెప్పి నేను కూడా 2 years చేసి బ్రహ్మాయి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. దానికి కంటిన్యూషన్గా నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈ పిహెచ్డి కూడా నేను రిజిస్ట్రేషన్ అయి చేయించుకున్నా. ఆ విధంగా నేను అనుకుని సాధిందాం అనుకున్నా 3-4 years తర్వాత. బట్ అనుకోకుండా మనం చేసిన ఈ కార్యక్రమాలు, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, స్వర్ణిం విజయవర్స్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ 71 వార్ కావచ్చు, లేదా ఈ వెబినార్స్ కావచ్చు, లేదా ఎక్స్-సర్వీస్ మెన్ బాగా చేస్తున్న సర్వీసులు, ఇవన్నీ కూడా బుక్స్ కావచ్చు, లేదా వాళ్ళ స్టోరీస్ కలెక్ట్ చేసి ఇవన్నీ చేసినందుకు గాను వాళ్ళు నాకు తెలియకుండానే ఎవరో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను కూడా ప్రొఫెసర్, డాక్టరేట్ చేశాడు. ఆయన కూడా పూనాలో ఓసీ అంటే ఆఫీసెస్ కోచింగ్ అకాడమీ నడిపిస్తున్నాడు ఆయన ఏంటి సడన్గా ఒక ఫ్రెండ్ నాకు, ఆయన దుబే గారు అని చెప్పి, డాక్టర్ దుబే, ఆయన టీబీఆర్ గారు మీరు ఇది చేస్తున్నారు కదా, ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ యూ అని చెప్పి నా పేరు నేను అడగకుండానే ఈ రికమెండ్ చేయడం, డాక్టరేట్కి ఆనరీ డాక్టరేట్కి రికమెండ్ చేయడం జరిగింది. రికమెండ్ చేసిన వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. సో మామూలుగా అయితే మనం వెళ్ళి అక్కడ ఏ బాంబేలోనో ఢిల్లీలోనో తీసుకోవాలి, గాంధీ పీస్ ఫౌండేషన్ పేరు మీద రావడం జరిగింది. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఇది కూడా రికగ్నిషన్ కూడా ఉంది. సో వాళ్ళు మన ఎలాగ గ్రాండ్ ఫంక్షన్ జరుగుతుంది, ప్రైజ్ ఎక్కడో కొద్ది మంది మధ్యలో తీసుకోవడం ఎందుకు, మన బంధువులు, మిత్రులు, క్లాస్మేట్స్, మన స్టూడెంట్స్ మధ్య తీసుకోవాలని చెప్పి మన గ్రాండ్ ఫంక్షన్లో రమ్మంటే వాళ్ళిద్దరు కూడా, ఇద్దరు డాక్టర్స్ వచ్చి, ఒక ఆయన డాక్టర్స్ మన్కడ్ అయినా, ఇంకో డాక్టర్ దుబే అని చెప్పి, అమిత్ దుబే, వాళ్ళిద్దరూ వచ్చి మన అందరి మధ్యలో మీరు చూశారు, వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడం. నిజంగా అంతమంది ముందు ఇంత గుర్తింపు రావడం నిజంగా భగవంతుడి దయ అనుకుంటాను. అలాగే అమ్మ నాన్న ఎలాగా ఉంటుంది వాళ్ళకి, మా గురువు గారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను, ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు. ప్రత్యేకించి ఎయిర్ ఫోర్స్కి కూడా, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళబట్టే ఈ మార్పు, లేదంటే పల్లెటూరు కుర్రాడే. బట్ ఇవి పార్ట్ ఆఫ్ ద లైఫ్. బుద్ధుడు కూడా చెప్పాడు, లైఫ్ ఈజ్ ఏ సాడ్ అని చెప్పి. ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉంటే హ్యాపీనే, బట్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని, అలాగే చాలామంది కూడా మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ అర్థం చేసుకొని దాన్ని తగిన కౌన్సిలింగో గైడెన్సో తీసుకుంటే, లేకపోతే ఎవరితో షేర్ చేసుకుంటే, ఇఫ్ సంబడి హ్యాస్ ఏ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కానీ చెప్తా ఉంటే దాని సొల్యూషన్ కూడా వస్తుంది. అలా కాకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా ప్రాబ్లం సర్ప్రైజ్ చేసుకుంటే డెఫినెట్గా మనం చిన్న చిన్న దానికి కూడా పెద్దగా ఊహించేసుకొని మనం టెన్షన్ పడిపోయి అయ్యి బాబాయ్ నా జీవితం అయిపోయిందని చెప్పి అమ్మా నాన్నలకి కూడా తీవ్ర ద్రోహం చేసిన ఉద్యోగం చేసుకుంటే, అలాగే ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జీవితంలో. వస్తే చెప్పాను కదా, ₹1 లాభం రావచ్చు, వ్యాపారంలో 5 కోట్లు కూడా పోవచ్చు, పోయింది కూడా మన దగ్గర పోగొట్టుకున్నాం. ఎప్పుడు సాఫీగా ఉండదు. బట్ ఇవన్నీ కూడా తట్టుకునే మెంటాలిటీ మనకు ఉండాలి. సో అందుకంటే మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఉన్నప్పుడు ఎలా వచ్చినా కానీ దాన్ని మన పాజిటివ్ కోణంలో అన్వయించుకొని అగైన్ ట్రై అని అంటాయి కదా, అలాగా ట్రై యూ సక్సీడ్ లాగా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంతేగాని అమ్మా నాన్నలకు మాత్రం ద్రోహం చేయకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఈ విషయంలో ప్రత్యేకంగా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పాను కదా, ఇంటర్నేషనల్ వాళ్ళు సర్టిఫైడ్ కోచ్ అని చెప్పి, లైఫ్ కోచ్, ఏదైనా సక్సెస్ కోచ్ అంటే జీవితంలో మనం సక్సెస్ ఎలా సాధించాలనే దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా కోర్స్ చేయడం జరిగింది. దాని మూలంగా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, అతను కూడా మా ఫ్రెండ్ కూడా ఎయిర్ ఫోర్స్, ఆ కుర్రోడు కూడా మా చిన్నప్పుడు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆ కుర్ర సుమారు 36-40 years వచ్చినప్పటికీ అతని పరిస్థితి ఏమైందంటే మొత్తానికి ఇదే పరిస్థితి. మనకి ఫ్యామిలీకి దూరంగా ఉండి తాగుడుకు బానిస అయిపోయి సిగరెట్లు కాల్చుకుంటే, ఆ టైంకి వెళ్ళకపోతే ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగం కూడా తీసేస్తే ఒంటరి అయిపోయి రూమ్కే అతుక్కుపోయి, ఇంకా వాడు నా జీవితం అయిపోయి మందు కొట్టుకుంటూ లేదంటే సిగరెట్ కాల్చుకునే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు కూడా వదిలేసి రోపదు, మావాడు ఇంకా అయిపోయిందని చెప్పి. అలాంటి స్థితిలోనూ అప్పుడు నీ కోర్స్ బహుశా వాడి కోసం చేస్తాను. ఇప్పుడు సుధాకర్ అని చెప్పి వాడిని వాళ్ళ ఫాదర్తో మాట్లాడి, నాకేదో కాస్త కోసం నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ మీద మనకు ఉపయోగపడేలా చేద్దామని చెప్పి, వాళ్ళ ఫాదర్ ఒప్పుకోపోయినా వచ్చాడంటే వాడు చాలా ఇది చేస్తాడు, గలీజ్ చేస్తాడు, మీరు భరించలేరు, రూమ్ అంతా ఖరాబ్ చేసేస్తాడని చెప్పి అన్నప్పటికి కూడా నేను ఓకే, మీరు పంపట్లేదు కదా, నేను రమ్మంటున్నాను, ఐ విల్ బేర్ ఎవరీ ఆల్ ద రిస్క్ అని చెప్పి బలవంతంగా చెన్నై ఉంటే చెన్నై నుంచి ఇక్కడ రప్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కోచింగ్ 3 months కోచింగ్ ఇవ్వడం జరిగింది.
సో ఈవెన్ నా ఫోన్లోనే మొదలుపెట్టా, ఫోన్లో కూడా జూమ్ కాల్లో ఇవ్వడం జరిగింది. పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తాం ఈ క్రమంలో. ఓకే. పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ కూడా ఏంటంటే మందే తప్పు, మనోడిదే వీక్, మనోడి పని బాగుంటుంది, సులకన ఉంటుంది, అలా కూడా ఉండకూడదు. మనం పాజిటివ్గా ఉంటే రెండు బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకోవాలి. ఎవరు తప్పు ఉన్నా కానీ వాళ్ళని కరెక్ట్ చేసేలా ఉండాలి. కొంతమంది వేరే వాళ్ళ గొప్ప కోసం మాదే తప్పు అనే టైప్లో కూడా చెప్తూ ఉంటారు. ఆ టైప్లో ఫాదర్ అవుతుంది కూడా ఫాదర్. ఓకే. సో దానికి ఏంటంటే ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తే ఇప్పుడు డిమోరలైజ్ చేస్తాడు. సో అతను డిప్రెషన్కి వెళ్ళిపోతే అప్పుడు నేను నేర్చుకున్న దాన్ని బట్టి అతను కోచింగ్ 3 months రోజు కౌన్సిలింగ్ అది చేస్తే అతను బ్రహ్మాండంగా మారిపోయాడు. సో బయట ఉద్యోగం దొరకకపోతే మన ఓన్ కంపెనీ హైదరాబాద్లో అతనికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి అయితే 3 monthsలో కూడా ట్రై చేసుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది. ఆడి ఎంత 16 lakhs ప్యాకేజీలో ఉద్యోగానికి కూడా వెళ్ళిపోయాడు. అంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది, వదిలేశాడు. ఎన్ని సంవత్సరాల కింద సార్ ఈ విషయం? ఇది జరిగి జస్ట్ 4 years అయింది. 4 years. సో ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది, తాగుడుకు బానేసి అయిపోయాడు, స్మోకింగ్ బాగానే అయిపోయాడు, అందరూ హోప్స్ వదిలేశారు. అంటే మనం చేయవలసిన విధంగా మనం కౌన్సిలింగ్ కానీ వాళ్ళకి అవగాహన కల్పిస్తే, అంటే ఆ ఫియర్ సైకోసిస్ బయటికి తీసుకురాగలిగితే డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నేను కూడా చేయగలను, నేనే కాదు నాకంటే కూడా వేరే టైప్లో ఉంటారు, సో నేను కూడా మారగలను అనే ఆ సంకేతాలు కానీ ఆ మార్పును కానీ తీసుకొచ్చే మన ప్రయత్నం చేసి ఎవరైనా మారుతారు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇప్పుడు 3 లక్షలకు ఖర్చు పెట్టుకుని కోర్స్ చేసినా కేవలం ఒక్కడ బాగుపడంటే నిజంగా నేను సార్థకమైంది అనుకుంటా. అలాగే ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ విషయం అనో, లేదా ఫెయిల్యూర్ అనో, లేదా ఇంకోటనో, లేదా ఫెయిల్ అయ్యారనో, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, లేదా మార్కులు రావలేదంటే ఎందుకు వస్తే తగ్గట్టు ప్రయత్నం చేస్తేనే వస్తాయి, మన లోపమే. బట్ మనం పూర్తిగా ప్రయత్నం చేయకుండా ఊరికే అరకొరగా చేస్తే సక్సెస్ కాలేం. బట్ సక్సెస్ అంటే ఒకసారి మనం ఫెయిల్ అవ్వచ్చు, ఎవరైనా ఫెయిల్ అవుతారు, బట్ వీ షుడ్ నాట్ రిమైన్ ఏ ఫెయిల్యూర్. అంటే జీవితాంతం ఫెయిల్యూర్ కాదు కదా, ఫెయిల్ అనేది సక్సెస్. ఇప్పుడు చాలా ఎన్ని స్టోరీస్ ఉంటాం, మీ స్టోరీ సార్ బిగ్గెస్ట్ అన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఆర్ హైయెస్ట్ సక్సెస్ అని. అంటే ఎంత గొప్పగా మనకి ఇబ్బందులు పడినా, ఛాలెంజ్లు ఫేస్ చేసినా ఫెయిల్ అయితే అంత గొప్పగా కూడా మనం నాలెడ్జ్ పెరుగుతుంది, సక్సెస్ సాధిస్తాం. నా విషయంలో కూడా టోల్ గేట్లు ఉన్నాయి, 4 ఉన్నప్పుడు అందరూ కూడా అసూయ పడేవాడు మన దగ్గర 4 ఉన్నాయని చెప్పి, కావాలని చెప్పి మనల్ని మన దగ్గర పోవాలని చెప్పి వేరే పండగ పని మనం పోయేలా చేశారు. 400 మంది ఎక్స్-సర్వీస్మెన్ బ్రహ్మాండంగా వచ్చేది. ఒకసారి 7 years తర్వాత ఈ జర్నీలో 0 అయిపోయాం, ఒకేసారి ఎవరు లేరు, 0 అయిపోయాం. ఓకే. కొంతమంది బ్యాడ్ ప్రాపగండా చేసి, అంటే ఫాల్స్ కంప్లైంట్ ద్వారా కూడా వెళ్ళింది పరిస్థితి. తెలుసు, మనకు తెలుసు ఎవరు చేశారు అని తెలుసు. మన ఫాల్స్ కాదు, మన రైట్ అని చెప్పి మనం అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా మన ప్రూవ్ ఎక్కడ ఎన్హెచ్ఏ హెడ్ ఆఫీస్ లెవెల్లో మేము ఫ్రాడ్ చేయలేదు, ఎవడైతే రిపోర్ట్ ఇచ్చాడో వాడు ఫ్రాడ్ చేయడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మనం ప్రూవ్ చేసాం. ఆ క్రమంలో మన గురించి ఇంకా బాగా ఎక్కువ తెలిసింది, మనం ఎలా అంటున్నా కూడా అక్కడ బయట తెలిసింది. అదే టైంలో గవర్నమెంట్ తరపున టోల్ గేట్లు క్లోజ్ చేస్తారు. ప్రైవేట్ పార్టీస్, ఇప్పుడు రిలయన్స్ అని పెద్ద పార్టీస్ వాళ్ళు టోల్ కలెక్షన్ మొదలుపెట్టే ఫేస్లో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు అక్కడ ఎన్హెచ్ఐ హెడ్ ఆఫీస్ ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు, టోల్ గేట్లు ఎవరు బాగా రన్ చేస్తారని చెప్పి. మన హిస్టరీ అంతా విన్న తర్వాత, మన గురించి తెలియని తర్వాత అందరూ కూడా మన పేరే రికమెండ్ చేశారు. సో ఏదైతే మన వ్యాపారం పోయింది, 0 అయిపోయింది అనుకున్నామో, దానికి కేవలం ఎప్పుడు జూలై నుంచి అంటే వితిన్ ఐ థింక్ 7-8 monthsలో మనం 3 times ఎదిగిపోయాం. మళ్ళీ 4 పోయింది అనుకుంటే మనకి 12 టోల్ గేట్లు వచ్చినాయి. అసలు చెప్తున్నారు, మనకి ఎప్పుడు కూడా మన ఆ దృక్పథం మనకు ఉండాలి. ఇఫ్ నాట్ నౌ టుమారో డెఫినెట్లీ మనకేముంది, మై బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. నా మంచి రోజు ఇంకా అంటే ముందున్నాయి మంచి రోజు, ఆ టైప్లో అనుకోవాలి తప్ప ఈ ఫెయిల్యూర్తో మన జీవితం అయిపోతుందంటే కష్టం. వ్యాపారం కావచ్చు, లవ్ కావచ్చు, పరీక్షలు కావచ్చు, జీవితంలో ఏదైనా సరే ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. బట్ దాన్ని మనం తట్టుకొని మళ్ళీ అధిగమించాలి. సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా సార్? ఓకే. సో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నాయి కానీ, ఈ కౌన్సిలింగ్ ఏదైనా కావాలన్నా కానీ, సో నా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, సేమ్ TBR అంటే tbrgaru@gmail.com, సింపుల్. దాంట్లో వస్తే నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. అయినప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే డెఫినెట్గా నేను మెంటరింగ్ కానీ, లేదంటే కౌన్సిలింగ్ కానీ, లేదంటే ట్రైనింగ్ కోచింగ్ కానీ ఏది కావాలన్నా అది ఇవ్వడం జరుగుతుంది. నేను హిందుత్వం గురించి కానీ, లేకపోతే సనాతన ధర్మం గురించి కూడా నా అభిప్రాయం ఏంటంటే, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అంటే కేవలం మన ఆచారాలు, వ్యవహారాలు, అంటే వేదాలు, ఉపనిషత్తుల వరకు అయితే మనం దాన్ని హిందూ ధర్మం అంటాం. అలా కాకుండా ప్రతి టైమ్లెస్గా, లేదంటే ప్రకృతి పరంగా అన్ని జీవాల్లో కూడా మనం
ఈ దైవత్వాన్ని చూడడం అనేది సనాతన ధర్మం అని నమ్ముతూ ఉన్నాను. ముందు నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. సో నేను కూడా సనాతని అని చెప్పుకోవడం కూడా గర్వపడతా ఉన్నాను. అలాగే మనకి ముఖ్యంగా ఈ ఏదైతే మనకి గీత ఇది ఉందో, కేవలం అది ఒక విషాద విషయాలు అంశాలే కాకుండా మనం దాన్ని భగవద్గీతని కూడా మనం ఒక మంచి మోటివేటింగ్ లెసన్స్ కూడా మనం తీసుకోవచ్చు. దాని నుంచి కూడా చాలామంది మన గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తే కేవలం ఏదో ఫారినర్ చెప్తేనే పర్సనాలిటీ డెవలప్మెంట్. మన భగవద్గీత నుంచి అలాగే మనం చాలాసార్లు చాలా క్లుప్తంగా విశదీకరించి చెప్తూ ఉంటారు. ఘంటసాల గారు చెప్పినా కానీ వీళ్ళందరూ కూడా మనం అవి కేవలం విషాదాన్ని కాకుండా మన ప్రతి అంశంలో కూడా మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలు కూడా కంగిపోకూడదు, కంగారు పడకూడదు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంశాలని మనం కనుక జీవితంలో కనుక అవగాహన కల్పించుకొని సందర్భానుసారం మనం ఉపయోగించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. సో ఆ విధంగా నేను భగవద్గీత కూడా వింటూ ఉంటాను, మోటివేషనల్ స్పీచెస్ కూడా వింటూ ఉంటాను. అలాగే అవసరమైనప్పుడు కూడా స్కూల్లో కానీ కాలేజీలు కానీ నేను పిల్లలకి చెప్తూ ఉంటాను. సో ప్రతిసారి కూడా మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత అదిగా ముందుకు తెలుస్తుంది. మనకి ఆ మైండ్ సెట్కి మనకి మతానికి అసలు ఏం సంబంధం లేదు. ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా మనకు కావాల్సింది ఒక స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్. సో దానికి కావాలంటే ఖచ్చితంగా మనం మోటివేటింగ్ ఫ్యాక్టర్లో ఉపయోగపడే భగవద్గీత లాంటివి ప్రత్యేకంగా ఘంటసాల చెప్పేవాడిని నేను వింటూ ఉంటాను. 10 మంది వినాలి. దాని ద్వారా కూడా మనం అవగాహన కల్పించుకోవాలి. దాన్ని కేవలం మతం రంగు పొలవకూడదు. సో ఆ విధంగా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో మనందరం కూడా గర్వపడవచ్చు. మనందరం సనాతని అనుకుని హిందూ ధర్మాన్ని పాటిస్తామని కూడా. ఎందుకంటే మిగతా ధర్మాలు కూడా చాలా తర్వాత పుట్టుకొచ్చినాయి ఎప్పటి నుంచో. అంటే సనాతని అంటేనే దానికి ఒక లిమిట్ లేదు, టైమ్లెస్. ప్రతి జీవిలో కూడా మన ప్రాణాన్ని చూస్తాం, అది దైవత్వాన్ని చూస్తాం. అది నా దృష్టిలో సనాతని అంటే. సో ప్రత్యేకంగా ఇంత బాగా దీన్ని కవరేజ్ ఇచ్చినందుకు సో మధు శేఖర్ గారికి, అంటే మధు మల్టీమీడియా అధినేత మధు శేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా అన్ని విషయాలు కూడా కూడా వచ్చేలాగా ఈ కవరేజ్ ఇవ్వడం. సో థ్యాంక్ యూ సో మచ్ మధు శంకర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ కవరేజ్. థ్యాంక్ యూ సో మచ్.